स्वामी ముందు కేబుల్ ఛానల్ 17 నెంబర్లో ఫోటో కొడతాను ఓకే దగ్గర చూడు స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలి. జై రాజక జై రాజక కొడతాం. నామినేషన్ వేసే కంటే ముందు మీ దగ్గరకు వచ్చిన మడేల స్వామి ఆశీస్సు కూడా తీసుకొని పోయినా నామినేషన్ వేసినాం. ఆ కార్యక్రమం మీరు వచ్చారు, ఎన్నికల్లో గెలిపించారు, ఆలోచనతోటి మద్దతు తీసి గెలిపించారు. ముందుగా మీకు ధన్యవాదాలు. దానికి గెలిపించినందుకు మీరు ఈ గెలుపులో కీలక పాత్ర వహించిన మీకు ధన్యవాదాలు చెప్పిన. అనేక సందర్భాలు పెళ్లిళ్ళ కలిసి కూడా ఎక్కిన. ఈరోజు రజక సంఘం ఎమ్మెల్యేగా అయిన తదుపరి వేరే పట్టణానికి తీసుకొని వస్తున్నా. ఇప్పుడు మనకు గెలిచి ఇంకా 100 రోజులు కూడా పూర్తి కాలే. మరి వేరే పట్టణ సమస్య పరిష్కారం పేద ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందనడానికి నిదర్శనం. కార్యక్రమాలు అమలు చేస్తున్న తీరు మీరు చూస్తున్నారు. ఓ నమ్మకం కలిగింది కదా. ఇప్పుడు మనకు చాలా మంది బీసీ బిడ్డకు అవకాశం ఇచ్చిన ఎట్లా చేస్తున్న పరిపాలన చూద్దాం అనుకుంటున్నారు. మనం బీసీల గౌరవాన్ని పెంపొందించే విధంగా మీరు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ 80-90 రోజులలో మాత్రం నేను మీ ఇచ్చిన అవకాశాన్ని ఇబ్బంది లేకుండా ఎవరొచ్చినా వారి మాటలు వింటున్నా, వారి కష్టాల్లో పాల్పంచుకుంటున్నా, వారి కష్టాలు తీర్చడం కోసం అధికారులతో మాట్లాడుతున్నాం. మా ప్రాంతానికి నిధులు కావాలంటే కూడా ఆ నిధుల కోసం 20 కోట్ల పెయిన్ తెప్పించాడు. అవునా కదా? 35 కోట్ల రోడ్డు కోసం కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ నిన్నటి రోజు రాత్రి వార్త వచ్చింది. బహుశా ముఖ్యమంత్రి గారు శివరాత్రి కంటే ముందే ఒక పూట వేలాడకు వచ్చి ఈ కార్యక్రమం పాల్గొందామని చెప్పిన సమాచారం ఉంది. అట్లా వస్తే ఇంకా మన ప్రాంతంలో ఇంకా మిగతా అభివృద్ధి పనులు కూడా చేయాలని చెప్పి అనేది ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. ఆ కార్యక్రమం మీరు అందరూ కూడా రావాలి. మళ్ళీ మీకు సమాచారం ఉంటుంది. మా పట్టణ టీం అంతా కూడా మీ దృష్టికి తీసుకొని వస్తారు. వారు రాగానే కూడా నేను కూడా మీ పెద్దవాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తే, లేకపోతే ఇదే ఆఫర్కి భావించారు. ఆ రోజు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ సంఘ భవనం కోసం మేము నిర్మాణం చేసుకుందాం, ఒక సెట్ వేసుకుందాం అంటే ఉండాలి. కాంగ్రెస్ 20 ఏళ్ల పాటు ఉండాలి. థ్యాంక్ యూ. అది మనం ఎన్నికల కోడ్ వస్తే మేము భూమి పూజ, ఎన్నికల కోడ్ రేపు వచ్చింది అనుకో లోక్సభ చేయరాదు, మీరే చేసుకోండి. మాట్లాడినప్పుడు ఈరోజు వేములవాడలో రజక సంఘం ఆధ్వర్యంలో శాసనసభ్యుడు ఆదిశీనన్న గారికి ప్రభుత్వ విప్పుగా అన్నగారు మా సంఘం దగ్గరికి మడలేశ్వర టెంపుల్ దగ్గరికి దర్శనం చేసుకొని అప్పుడు భవనం గురించి, మా రజక సంఘం భవనం గురించి లెటర్ వేయడం జరిగింది. దానికి 4 లక్షల రూపాయలు ప్రొఫెసర్ లెటర్గా ఇవ్వడం జరిగింది. మీరు ఎప్పుడు కట్టుకుంటా అంటే అప్పుడు నేను సహకరిస్తాను, మీకు చేసుకొని ముగ్గు పోసే అందుకు నేను వస్తా, చేసుకోమని చెప్పి ఇంకా మీకు ఏమైనా పనులు కావాలన్నా కూడా అభివృద్ధి గురించి నేను ముందటుండి మీకు చేపించగలుగుతా అని మాకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. దీనికి అన్నగారికి మా రజక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే, చీఫ్ విప్ మరియు ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారు వేములవాడ పట్టణ రజక సంఘం మడేలేశ్వర స్వామి దర్శనానికి విచ్చేసినారు. మేము ఇంతకు మునుపు గతంలో కమ్యూనిటీ హాల్ గురించి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాని యొక్క మంజూరు పత్రం మాకు సంఘం సభ్యుల సమక్షంలో మాకు ఆ మంజూరు పత్రాన్ని ప్రొసీడింగ్ పేపర్ మాకు అందజేసినారు. వారికి మా సంఘం తరఫున, సంఘ సభ్యులందరి తరఫున ప్రత్యేకంగా వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఎల్లవేళ సహకారం ఉంటుందని భావిస్తున్నాం. మా వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విపు ఆదిశీన్ గారు వేములవాడ పట్టణ రజక సంఘానికి ఇచ్చేయడం జరిగింది.
ఇందులో భాగంగా రజక సంఘం కమ్యూనిటీకి ఈ ప్రొసీడింగ్ ఇవ్వడం ద్వారా మా రజక సంఘం చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి ముందు మా యొక్క రజక సమస్యలు పరిష్కరించాలని నిర్ణయించుకుంటున్నాం.